హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి రెడ్డి. చింత చిగురు వేరుశనగపప్పులతో పచ్చడి చేసేద్దామా? అయితే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కడాయిలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గ్రౌండ్ నట్స్ని వేయించుకోవాలి బాగా. చూసారా, గ్రౌండ్ నట్స్ ఇలా వేగాక వీటిని తీసి మనం పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం తుంచి పెట్టుకున్న కారాన్ని తగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తుంచకుండా వేసుకోకండి, పగిలిపోతాయి. చూసారా, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకొని వాటర్ లేకుండా ఇలా పిండి పెట్టుకోవాలి. ఫ్రెష్ చింతాకుని, చింత చిగురు యాక్చువల్లీ ఈ చింత చిగురుని మనం వేసి వాడ్చుకోవాలన్నమాట. ఆయిల్లో చెమ్మ లేకుండా నీట్గా వాడ్చుకోవాలి, అప్పుడు చెడిపోకుండా ఉంటుంది. చూసారా, ఇలా బాగా వాడిపోవాలన్నమాట, తడి లేకుండా. ఇలా వాడిన దాన్ని కాసేపు చల్లారబెట్టుకుందాం. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ పల్లీలు ఇది వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీంట్లో ఇంకా చింతపండు ఏం అవసరం లేదు, ఎందుకంటే చింతపండు ప్లేస్లోనే మనం చింత చిగురు వేస్తున్నాము. సో రీప్లేస్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా సరే చింత చిగురు దొరికిన కాలంలో చింత చిగురు పప్పుల్స్ కానీ, చింత చిగురు వేరుశనగపప్పులతో పచ్చడి కానీ, నెక్స్ట్ నాన్ వెజ్లో కూడా వేసి వండుకుంటారు, చికెన్ అని, నెక్స్ట్ చిన్న నెత్తలతో కంపల్సరీ ట్రై చేయండి. చింతాకు న్యాచురల్గా మనకు దొరికే ఆకు కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి పాతకాలం రుచులు మన నెక్స్ట్ జనరేషన్కి తప్పకుండా మనం తినిపిస్తూ ఉండాలి అప్పుడప్పుడు, లేకపోతే వాళ్ళే మర్చిపోతారు. చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్. ఇలాంటివి అప్పుడప్పుడు మనం చేసుకోవాలి ఓపిక తెచ్చుకొని. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, నీట్గా ఇలా చక్కగా మిక్సీ పట్టిన దాంట్లో ఇప్పుడు మనం ఇంకా దీంట్లో పోపు తిరగమాత ఏం అవసరం లేదు. నార్మల్గా ఇలా ఈ పచ్చడిని ఇలా తీసేసుకొని మీకు నచ్చితే ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి వేసుకోండి. నాకైతే అట్లా చాలా నచ్చుతుంది, సో అందుకని ఉల్లిపాయలు వేసుకున్నాను. దీన్ని ఇలా పెట్టేశారంటే ఈవినింగ్కి బాగా మగ్గద్ది. బిలీవ్ మీ, ఎంత బాగుంటుందంటే అమృతంలాగా ఉంటుంది. అండ్ దీనికి నంచుకోను ఇంకేం అవసరం లేదు. దీన్ని నంచుకోను మనం ఆమ్లెట్తో ఏదో ఒక దాంతో తినేయచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.